55 ఏళ్ల పాటు మావోలు తమ బలమే గొప్పది, భారత పోలీసులు మిలిటరీ తమను ఏమీ చేయలేవు, అంతిమ విజయం మనదే అన్న భ్రమల్లో బతికారు. అది కేవలం భ్రమ మాత్రమే అని తెలుసుకోవడానికి మావోయిస్ట్ నేతలకు 55 ఏళ్ళు పట్టింది. ఈ విషయం అంటే రాజ్యంతో తాము పోరాడలేము, తట్టుకోలేమన్న విషయం అర్థం చేసుకున్న కొంతమంది నేతలు లొంగిపోయారు, మరికొంతమంది బయటకు వచ్చారు. అయితే తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకా పోరాడుతూ ఎన్కౌంటర్లో హతమవుతూనే ఉన్నారు. ఈ డిసెంబర్లో అంటే మనం చూసుకున్నట్లయితే కేవలం అక్కడక్కడ 3 జిల్లాల్లోనే మావోయిస్టులు కనిపిస్తున్నారు. అదే 2025 జనవరిలో కనుక చూసుకున్నట్లయితే 18 జిల్లాల్లో మావోలు విస్తరించి ఉన్నారు. వాళ్ళందరినీ అంటే ఏ లెవెల్లో ఎన్కౌంటర్లో పెద్ద తలకాయల్ని లేపేశారో ఈ ఏడాదిలో మనం చూసాము. అయితే భారత ప్రభుత్వం ఒక డేట్ ఫిక్స్ చేసుకుంది. మార్చ్ 31, 2026 కల్లా నక్సల్స్ రహిత భారత్ నిర్మిస్తామన్న ధ్యేయంతో అమిత్ షా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేవలం అంటే గురువారం నాడు జరిగిన ఎన్కౌంటర్లో పాకా హనుమంతు గణేష్ మరణించడం, తెలుగు బిడ్డ చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు. ఆయన్ని ఒరిస్సాలో హతమార్చడంతో దాదాపుగా ఒరిస్సా మొత్తం నక్సల్ రహిత రాష్ట్రంగా మారిపోయిందని అక్కడ హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ కానీ ప్రకటించడం మనం చూసాము. అంటే ఈ గణేష్ ఉయికే మరణం తర్వాత ఇంకా కొద్దిమంది మాత్రమే ప్రముఖ నేతలు మిగిలారు. కేవలం మనం చూసుకున్నట్లయితే ఒక 8 మంది ఉండొచ్చు అని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. 8 మంది కీలక నేతలతో పాటు ఒక 500 మంది మావోయిస్టుల వరకు మిగిలారన్న స్పష్టమైన సమాచారం, వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారన్న సమాచారం కూడా ఇప్పుడు భద్రతా బలగాల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గణేష్ ఉయికేని ఎక్కడ ఉన్నారో అంటే మొత్తం ఈ నెట్వర్క్ని, మావోయిస్టుల నెట్వర్క్ మొత్తం ఎక్కడ వాళ్ళ ఇన్ఫార్మర్ వ్యవస్థను, వాళ్ళు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అంత మొత్తం సమాచారం ఇప్పుడు భారత భద్రతా బలగాల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్న నేపథ్యంలో చాలా దూకుడుగా అంటే మిగిలి ఉన్న ఇప్పుడు దాదాపుగా 8 మంది కీలక నేతలు ఉన్నారు, మరో ఒక 500 మంది వరకు మావోయిస్టులు మిగిలి ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది లొంగిపోతారు, మరి ఎంతమందిని చనిపోతారు అన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే కీలక నేతల్ని వదిలిపెట్టడానికి అమిత్ షా ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు. అంటే దేనికంటే నేతల్ని వదిలిపెడితే వాళ్ళు మరో చోట ఎర్ర జెండా పాతే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వడానికి అమిత్ షా సిద్ధంగా లేరని తెలుస్తుంది. అంటే మిగిలిపోయిన నేతలకు సంబంధించిన ఎన్కౌంటర్ వార్తల్ని ఎప్పుడైనా మనం వినే అవకాశాలు ఉన్నాయని భద్రతా వర్గాలే చెప్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అడవిని జల్లెడబడుతున్నాయి. దాదాపుగా 2 లక్షల మంది సైనికులు, పోలీసులు, భద్రతా బలగాలు అందరూ కలిపి 2 లక్షల మంది వరకు ఉన్నారు. మావో నేతలు మనం అనుకున్నాం 8 మంది కీలక నేతలు మిగిలారు, మరో 500 మంది వరకు ఉండవచ్చు. అయితే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సిపిఐఎం మార్కిస్ట్ పార్టీలో అయిన మాజీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా ఒకప్పుడు ఒక వెలిగారు ఆయన. ఇప్పుడు క్రియాశీలంగా లేరు. ఓ రహస్య ప్రదేశంలో ఆయన దాక్కుని ఉన్నారు. చాలా క్రియాశీలకంగా లేరు, యాక్టివ్గా లేరు. కానీ పార్టీకి ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నట్టు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇక మిగిలిన నేత సెకండ్ నెంబర్ తిప్పరి తిరుపతి అలియాస్ దేవిజీ. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా తిప్పరి తిరుపతి అలియాస్ దేవిజీ కీలక పాత్ర పోషిస్తారని. ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మిసర్ బెస్రా, అలాగే పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా, పుసునూరి నరహరి అలియాస్ టెక్ విశ్వనాథ్, తర్వాత లాల్చంద్ హేమ్రామ్ అలియాస్ అన్మోల్ దా. వీళ్ళందరూ
అంటే టోటల్గా 8 మంది పేర్లు మీకు చెప్పాను. వీళ్ళందరూ సైనిక అంటే గెరిల్లా వార్ చేయటంలో సంస్థాగతంగా విస్తృత అనుభవం ఉంది వీళ్లకు. ఈ అనుభవంతో వాళ్ళు ఇప్పుడు ఉన్న మావో ఉద్యమాన్ని లీడ్ చేసే మొత్తం ఆ శక్తి ఉందా అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్కు. పోలీసుల వద్ద ఉన్న సమాచారం ఏంటంటే వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు గెరిల్లా దాడుల్లో చాలా కీలకంగా ఉంటారు, అంటే సంస్థాగతంగా చాలా విస్తృత పాత్ర పోషిస్తున్నారని ఆంధ్ర నిఘా వర్గాల దగ్గర వీళ్ళకి సంబంధించిన సమాచారం ఉంది. మనం చూసుకున్నట్లయితే సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్ డేటా ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 1700 మంది మావోలు హతమయ్యారు ఈ డేటా ప్రకారం. అలాగే 6487 మందిని అరెస్ట్ చేశారు. 11,413 మంది లొంగిపోయారు. కీలక నేతలు ఈ మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న కీలక నేతలు 343 మంది వీళ్ళంతా ఎన్కౌంటర్ అయ్యారు. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ 343 కీలక నేతల్లో 9 మంది జాతీయ నేతలు ఉన్నారు, 51 మంది రాష్ట్ర నేతలు ఉన్నారు, మిగతా 283 మంది స్థానిక నాయకులు అని ఈ పోర్టల్ చెప్తుంది. అయితే అటవీ ఒకప్పుడు మావోయిస్టులకు అడవి చాలా సేఫ్ జోన్గా ఉండేది. భారత భద్రతా బలగాలు మొత్తం అడవి లోపలికి చొచ్చుకు వచ్చేసాయి. దాదాపుగా 2 లక్షల మంది, ఎప్పుడు కూడా 60,000 మంది జల్లెడబడుతూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఇంకా అడవి టోటల్గా మావోయిస్టుల నుంచి చేజారిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది కీలక నేతలు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిపోయారు, చాలామంది లొంగిపోయారు. ఈ నేపథ్యంలో కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, కొత్తగా ఎవరు జైన్ కావడం లేదని పక్షంలో ఈ భవిష్యత్తులో ఈ ఉద్యమం అసలు ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క చూసుకున్నట్లయితే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి తాను అనుకున్న డేట్ కంటే ముందే ఏదైతే 2026 మార్చ్ 31 లోపు దేశంలో మావోయిస్ట్ రహిత దేశాన్ని నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాగ్దానం చేసి దూకుడుగా వ్యవహరిస్తుందో ఆ డేట్ కంటే ముందే టోటల్గా ఇక మిగిలి ఉన్న మావోల్ని హతం చేయడమో లేకపోతే వశపరుచుకోవడమో లొంగిపోవడమో జరుగుతుందని నిఘా వర్గాలు చెప్తున్నాయి.